వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎల్జీ బ్రాండ్కి సంబంధించి ఫుల్లీ ఆటోమేటిక్ గల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే అమెజాన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాను. సో ఈ వాషింగ్ మిషన్ బాగుందా లేదా, ఈ వాషింగ్ మిషన్ తీసుకోవడానికి గల కారణాలేమి, ఈ వాషింగ్ మిషన్ యొక్క అన్బాక్సింగ్ మరి రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోతో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇదివరకు ఒక వాషింగ్ మిషన్ కొనేటప్పుడు మీరు ఏ ఫీచర్ కన్సిడర్ చేసుకోవాలి, ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ వాషింగ్ మిషన్స్ ఏమున్నాయి, కంప్లీట్గా వాషింగ్ మిషన్ బయ్యింగ్ గైడ్కి సంబంధించి లేదా ఒక 10,000 రూపాయలు బెస్ట్ వాషింగ్ మిషన్స్ ఏమున్నాయి, 20,000 రూపాయలు బెస్ట్ వాషింగ్ మిషన్స్ ఏమున్నాయని చెప్పి ఆల్రెడీ కొన్ని వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, చాలా మందికి ఉన్న డౌట్ ఏమంటే, భయ్యా ఆన్లైన్లో వాషింగ్ మిషన్ తీసుకుంటే సో ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ అనేది ఎలా వస్తాడు, సో మేము ఎలా వాళ్ళు రిక్వెస్ట్ చేయాలని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో నేను కూడా అమెజాన్లో అయితే నన్ను ఈ వాషింగ్ మిషన్ అయితే ఆర్డర్ చేసిన జస్ట్ ఒక 1 వీక్ అయితే డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిన వెంటనే అమెజాన్ వాళ్ళే ఎల్జీ బ్రాండ్తో అయితే వాళ్ళైతే ఒక సర్వీస్ రిక్వెస్ట్ అయితే పెడతారు. సో రిక్వెస్ట్ పెట్టగానే ఈ విధంగా మెసేజ్ ఉంచండి, జస్ట్ మీకు ఒక నెంబర్ వస్తుంది, ఈ విధంగా మెసేజ్ వస్తుంది, మీకు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. మీరు డైరెక్ట్గా కాల్ చేయవచ్చు, లేదంటే టెక్నీషియన్ డైరెక్ట్గా మీ నెంబర్ కాల్ చేస్తాడు. సో బ్రదర్ మీది ఏ ఊరు, సంథింగ్ మీ పిన్ కోడ్ చెప్పండి, మీ విలేజ్ నేమ్ చెప్పండి అని చెప్తారు. సో అతను వచ్చే ముందు మీకు కాల్ చేస్తాడు, సంథింగ్ నేను ఈ రోజు వస్తానని చెప్పేసి ఈ టైంకి అయితే వచ్చేస్తాను. సో మీరు అదే అంటే ట్యాప్ కానీ దాంతో పవర్కి సంబంధించి సాకెట్ కూడా మీరు రెడీ చేసుకోండి, నేనైతే వచ్చి వీటి ఇన్స్టాల్ చేస్తాను అని చెప్పి మీకు టెక్నీషియన్ అయితే కాల్ చేస్తాడు. సో మీకు ఏమన్నా సంథింగ్ రిపేర్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా రిపేర్ వచ్చినా కూడా మీరు టెక్నీషియన్ నెంబర్ ఇస్తాడు కదా, ఆ నెంబర్ కాల్ చేస్తే అతనే వచ్చి మీకు వారంటీ ఉన్నంత వరకు ఫ్రీగా చేస్తాడు. వారంటీ అయిపోయింది అనుకోండి, అప్పుడు డబ్బులు అయితే ఛార్జ్ చేస్తాడు. సో నార్మల్గా మీ స్టార్టింగ్ అయితే ఇన్స్టాల్ చేయడానికి టెక్నీషియన్ అయితే ₹1 కూడా తీసుకోడు. సో ఫ్రీనే ఇన్స్టాలేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, వాషింగ్ మిషన్ యొక్క బాక్స్ ఓపెన్ చేయగానే లోపల వాషింగ్ మిషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. బాక్స్లో చూసుకున్నట్టు మనకు యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది, ఒకటి ఇన్లెట్ పైప్ అయితే ఉంటుంది, దాంతోపాటు మనకు యాంటీ ర్యాట్ అయితే ఒక ప్యాడ్ అయితే ఉంటుంది. చూడండి, యాంటీ ర్యాట్ అయితే మనకు వాషింగ్ మిషన్ లోపలికి ఎలుకలు పోకున్నట్టు ఒక యాంటీ ర్యాట్ అయితే ఇస్తారు. దాంతోపాటు మనకు ఇందులో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బోల్టాలు అయితే ఉంటాయి. అంటే వాషింగ్ మిషన్ డ్రమ్ అనేది అటు ఇటు కదలకుండా ఉండడానికైతే బోల్టాలు అయితే ఫిట్ చేసి ఉంటారు. ఈ బోల్టాలు రిమూవ్ చేసిన తర్వాత మీరు వాషింగ్ మిషన్ అయితే రన్ చేయాలి. ఎందుకంటే వాషింగ్ మిషన్ అనేది మనకు కంపెనీ నుంచి ఇక్కడ రావడానికైతే మధ్యలో సో చాలా టైం పడుతుంది కదా, అప్పుడు మనకు డ్రమ్ అనేది అటు ఇటు కదులుతుంది, అలా కదలకుండా బోల్టాలు అయితే ఉంటాయి చూడండి. సో బోల్టాలు అయితే రిమూవ్ చేసుకోవాలి. ఈ వాషింగ్ మిషన్లో మనకు సర్ఫ్ ఎక్సెల్ కూడా ఇచ్చారు చూడండి. సో జస్ట్ ఒక చాలా చిన్నదైతే మనకు సర్ఫ్ ఎక్సెల్ కూడా లిక్విడ్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇన్లెట్ పైప్ ఉంది చూడండి. సో వాటర్కి అయితే ట్యాప్కి కనెక్ట్ చేయడానికి అయితే ఇన్లెట్ పైప్ అయితే ఉంటుంది. మీరు ముందుగా టెక్నీషియన్ వచ్చే లోపు అయితే సో వాటర్ ట్యాప్ అయితే రెడీ చేసుకోవాలి. దాంతోపాటు పవర్కి సంబంధించి కనెక్షన్ కూడా పవర్ సాకెట్ కూడా రెడీ చేసుకోండి చూడండి. సో పవర్ కట్ అయితే కనెక్ట్ చేస్తాను. పవర్ కనెక్ట్ చేయగానే ఇక్కడ వాటర్కి అయితే సో వాటర్ పైప్ కూడా కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేయగానే ఆన్ చేసే చూడండి వాషింగ్ మిషన్ అయితే 6 జీన్స్ వేసుకోవచ్చు, 6 జీన్స్ వేసుకోవచ్చు. పంజాబీ డ్రెస్సెస్ అయితే 4 పంజాబ్ డ్రెస్సెస్ సెట్ వేసుకోవచ్చు. చీరలు సేమ్ 4 చీరలు 4 డ్రెస్సెస్ వేసుకోవచ్చు. దానికి సర్ఫ్ బాక్స్ ఇది, ఈ రెండిట్లోకి సర్ఫ్ వేయాలి. లిక్విడ్ ఉన్న లిక్విడ్ యూజ్ చేసుకోవచ్చు. డిటర్జెంట్స్ ఏవైనా కూడా లిక్విడ్ ఆర్ పౌడర్ ఈ రెండిట్లోకి వేయాలి. సాఫ్ట్నర్స్ ఒక్కటే ఇక్కడ యూజ్ చేయాలి. కంఫర్ట్ లిక్విడ్ ఏమైనా ఉంటే అది ఇక్కడ యూజ్ చేయాలి. ఫ్యాబ్రికేషన్ లిక్విడ్ అయినా ఎంత మురికి ఉంటే అంత బట్టలకి మనం వేసుకోవాలంటే పవర్ ఆన్ చేస్తూనే ఇలా ఇండికేషన్స్ అన్ని ఆన్ అవుతాయి. ఒకసారి రొటేట్ చేసి ఇక్కడ చూడండి, కాటన్ జెంట్స్ కాటన్ క్లోత్స్ ఏమైనా ఉంటే కన్నా సపరేట్ గా వాష్ చేయాలనుకుంటున్నాం. కాటన్ క్లోత్స్ ఏమైనా ఉంటే కన్నా కాటన్ లో వేసుకోవాలి. తర్వాత స్పోర్ట్స్ వేర్, లోయర్స్, టీ షర్ట్స్, సింథటిక్ క్లోత్స్ ఏమైనా ఉంటే స్పోర్ట్స్ వేర్ వేసుకోవాలి. తర్వాత డెలికేట్స్ అండర్ గార్మెంట్స్ కి మీరు చెప్పారు కదా, ఇప్పుడు అవి ఇందులో వేసుకోండి. స్పోర్ట్స్ వేర్ అంటే సింథటిక్ క్లోత్, స్పోర్ట్స్ జాకెట్స్ అలాంటివి వస్తాయి కదా. తర్వాత ఉలన్స్ వచ్చేసి స్వెటర్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఉలన్స్ లో వేసుకోవచ్చు. తర్వాత పిక్ 30, 2 జతలు ఉన్నప్పుడు ఒక్కటే మనం పిక్ 30 యూజ్ చేయాలి. 2 జతలకి మనం 3-4 జతలు వేస్తే సరిగ్గా వాష్ కాదు. తర్వాత రిన్స్ ప్లస్ స్పిన్ అంటే దేవేసి ఆరేస్తుంది. రిన్స్ అంటే దేవేయడం, స్పిన్ అంటే ఆరబెట్టడం. ఆల్రెడీ మనం బయట ఉతికిన బట్టలు దీంట్లో వేసేసి దేవేసి ఆరేసి. కరెంట్ లేదనుకోండి, బయట ఉతికేసి ఉంటాం, కరెంట్ వచ్చి ఉంటుంది మధ్యలో, అవి దీంట్లో వేసేసి దేవేసి ఆరేయచ్చు. తర్వాత బేబీ కేర్, చిన్న పిల్లలకి సపరేట్ గా వాష్ చేయొచ్చు. తర్వాత ఈజీ కేర్, వర్క్ శారీస్, లెనిన్ క్లోత్స్, తర్వాత వచ్చేసి బ్రాండెడ్ క్లోత్స్ ఏమైనా ఉంటుంది ఈజీ కేర్ లో వేసుకోవాలి. తర్వాత మిక్స్ వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ వేసేసి స్టార్ట్ చేయడం. ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసినా స్టార్ట్ కంపల్సరీ చేయాలి. అది చేస్తేనే మీకు ఆన్. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయండి. కాయిన్స్ పిన్స్ ఏమైనా ఉంటే కింద చూసి వేసుకోండి. ఒకవేళ కాయిన్స్ అయిపోతుంది.
యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే వచ్చేస్తుంది. ఇది కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. ఇది రాంగ్ థ్రెడ్ పడితే ఓకే ఓకే దాన్ని ఎవరు ఏం చేయాలి. ప్లాస్టిక్ పార్ట్స్ చిన్న పిన్స్ కానీ అండ్ ఏమైనా కాయిన్స్ కానీ వస్తే ఇక్కడ వచ్చేస్తాయి మొత్తం ఆటోమేటిక్గా ఆర్పిఎమ్స్ అవన్నీ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతాయి. ఈ గ్లాస్ ఐటమ్కి, ఈ రబ్బర్ ఐటమ్కి, ప్లాస్టిక్ పార్ట్స్కి 1 డే వ్యారంటీ కూడా ఉంటుంది. బ్రేక్ అయితే బ్రేక్ అయినట్టు ఉంటుంది. 2 years మెషిన్ వ్యారంటీ ఉంటుంది. మిగతా 8 years మోటార్ వ్యారంటీ ఉంటుంది. ర్యాట్ బైట్ ఏమైనా జరిగినా, ఫ్లక్చువేట్ అయ్యి ఏదైనా కాలిపోయినా దానికి వ్యారంటీ రా. వాషింగ్ మిషన్కి స్టెబిలైజర్ ఏం అవసరం లేదా? స్టెబిలైజర్ ఉండదు దీనికి, అవసరం లేదు. ఫ్లక్చువేట్ అయితే కంపల్సరీ బర్న్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వాషింగ్ మిషన్ యొక్క స్పెసిఫికేషన్ గమనించినట్టయితే ఇది మనకు ఫ్రంట్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇది మనకు కెపాసిటీ 6 kgs అయితే కెపాసిటీ ఉంటుంది. అంటే జస్ట్ ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. ఇది మనకు స్టార్ రేటింగ్ చూసుకున్నట్టయితే 5 star రేటింగ్ అయితే ఉంటుంది. వారంటీ చూసుకున్నట్టయితే మనకు 2 years అయితే ప్రోడక్ట్ వారంటీ ఉంటుంది. 10 years అయితే మోటార్ వారంటీ ఉంటుంది. ఇందులో ఆర్పిఎం చూసుకున్నట్టయితే 1000 RPM అయితే ఉంటుంది. ఇందులో మనకు వాష్ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్టయితే 10 వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటుంది. కాటన్ ఉంటుంది, కాటన్ లార్జ్, మిక్స్, ఈజీ కేరు, బేబీ కేరు, స్పోర్ట్స్ వేరు, డెలికేట్, ఊలు, క్విక్ 30, రైన్స్ అండ్ ప్లస్ స్పిన్ అయితే మనకు ఈ వాష్ మోడ్స్ అయితే ఉంటుంది. ఇందులో బ్రాండ్ చూసుకుంటే మనకు ఎల్జీ బ్రాండ్. ఫ్రెండ్స్ ఇందులో మనకు ఇన్బుల్ట్ హీటర్ అయితే ఉంటుంది. టెంపరేచర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు టైం డెలీ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇలా చాలా రకాల ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులో డ్రమ్ చూసుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వాషింగ్ మిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఏమంటే ముందుగా బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకు బ్రాండ్ అంటే ఇది ఎల్జీ బ్రాండ్. సో నార్మల్గా నేను ఇదివరకు ఒక మైడియా బ్రాండ్కి సంబంధించి వాషింగ్ మిషన్ తీసుకున్నాను. వాటిని ఇన్స్టాల్ చేయడానికి అయితే టెక్నీషియన్కి అయితే దాదాపు 1 week టైం పట్టింది. సో వాటి రావడానికి. బట్ కానీ ఈ వాషింగ్ మిషన్ విషయానికి వస్తే జస్ట్ ఇది ఎల్జీ బ్రాండ్ కాబట్టి జస్ట్ 2 daysలో నాకు డెలివరీ అయిన 2 days లోపు అయితే టెక్నీషియన్ వచ్చేసి ఇన్స్టాల్ చేసి వెళ్ళాడు. సో నాకు ముందుగా టెక్నీషియన్ సర్వీస్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే 2 daysలోనే వచ్చి వాటిని ఇన్స్టాల్ చేసి డెమో అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా నాకు ముందుగా బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇందులో మనకు ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ ఉంటుంది. సో ఎల్జీ బ్రాండ్ కాబట్టి ఇందులో మనకు ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీ వల్ల సో ముందుగా మనకు వాషింగ్ మిషన్లో 2 types ఆఫ్ టెక్నాలజీస్ ఉంటుంది. సో ఆ టెక్నాలజీస్ ఏమంటే నార్మల్గా వాషింగ్ మిషన్లో ఒక డ్రమ్ అనుకోండి, ఇది సో డ్రమ్ అనుకోండి, ఇది మోటార్ అనుకోండి. ఈ డ్రమ్ము సో మోటార్ తిరిగితేనే డ్రమ్ తిరుగుతుంది కాబట్టి మోటార్కి డ్రమ్కి మధ్యలో ఒక బెల్ట్ అయితే ఉంటుంది. సో బెల్ట్ ఇట్లా రొటేట్ కావడం వల్ల డ్రమ్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. సో ఇలా తిరగడం వల్ల మీకు నార్మల్గా వాషింగ్ మిషన్లో కొద్దిగా నాయిస్ అయితే ఎక్కువ జనరేట్ చేస్తుంది. దాంతోపాటు వైబ్రేషన్ కూడా చాలా ఎక్కువ అయితే జనరేట్ చేస్తుంది. దాంతోపాటు పవర్ కూడా ఎక్కువ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఇవి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదే మనకు బెల్ట్లెస్ టెక్నాలజీ ఉంటుంది. అదే ఇప్పుడు ఎల్జీ అనుకోండి, ఇది డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ. సో ఈ వాషింగ్ మిషన్లో ఉంది. ఈ టెక్నాలజీ ఏమంటే ఇందులో మనకు డైరెక్ట్ డ్రమ్ అనుకుంటే డ్రమ్కే డైరెక్ట్గా మనకు మోటార్ అయితే ఫిట్ చేసి ఉంటారు. సో డైరెక్ట్గా మోటార్, ఇందులో బెల్ట్ అయితే ఉండదు. సో మోటార్ తిరగడం వల్ల డ్రమ్ అయితే రొటేట్ అవుతుంటుంది. ఇలా రొటేట్ కావడం వల్ల అంటే ఇందులో బెల్ట్ లేని కారణంగా మనకు అంటే పవర్ తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సౌండ్ కూడా చాలా తక్కువ అయితే జనరేట్ చేస్తుంది. వైబ్రేషన్ కూడా చాలా తక్కువ జనరేట్ చేస్తుంది. మనకు వాషింగ్ క్వాలిటీ కూడా చాలా బెస్ట్ అయితే ఉంటుంది. సో అందువల్లనే ఈ వాషింగ్ మిషన్ తీసుకున్నాను. దాంతోపాటు ఇందులో నాకు నచ్చని విషయాలు ఏమున్నాయంటే ఈ వాషింగ్ మిషన్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎల్జీ బ్రాండ్ కావడం ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా 25,000 దాకా ప్రైజ్ అయితే ఉంది. దీంట్లో మనకు వాష్ మోడ్స్ చూసుకున్నట్టయితే జస్ట్ 10 వాష్ మోడ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇది కూడా నాకైతే నచ్చలేదు. అట్లీస్ట్ ఒక 15 లేదా 20 వాష్ మోడ్స్ ఇచ్చింటే కొద్దిగా బెటర్గా ఉంటుండే. సో వాష్ మోడ్స్ కానీ ప్రైస్ కానీ నాకైతే అంత నచ్చలేదు. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడ ఈ వాషింగ్ మిషన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో వచ్చాడు తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ వీలైనంత వరకు ప్రతి ఒక్కరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి భయ్యా ఒక 30,000 రూపాయలు బెస్ట్ వాషింగ్ మిషన్ ఏముంది, ఇలాంటి ఒక 15,000 రూపాయలు బెస్ట్ వాషింగ్ మిషన్ ఏముందని చెప్పేసి నాకు కామెంట్ చేస్తే ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ఏమున్నాయి వాటికి సంబంధించిన లింక్స్ అయితే మీకు షేర్ చేస్తాను. అప్పుడు మీరు వెంటనే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కొనుక్కోవచ్చు. అందుకోసం ప్రతి ఒక్కరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు.